హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెంపేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆల్రెడీ T20 సిరీస్ అయిపోయింది. ఇప్పుడు వన్డే సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. మొత్తం ఈ 3 వన్డేలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి. ఎందుకంటే గత 2024లో మనం చాలా తక్కువ ఓడిఐస్ అయితే ఆడినాం. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా ఇవే 3 ఓడిఐ మ్యాచెస్ కాబట్టి ఈ 3 మ్యాచ్లో గిట్ట మన కాంబినేషన్ గిట్ట సెట్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ నాగపూర్లో జరగబోతుంది. ఇనిషియల్ కొంచెం పేసలకే తెలుపుంటుంది. పోను మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 9 మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 6 సార్లు అయితే గెలిచిళ్ళు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే 280+ అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 107 మ్యాచ్లు 58 మన టీంలో గెలిచింది, 44 ఇంగ్లాండ్ అయితే గెలిచింది. ఇక 3 మ్యాచ్లు నో రిజల్ట్ గా ముగిసినాయి. సో ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునేందుకే అక్కడ చూస్తాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కి చాలా హెల్ప్ అవుతుంటది. కొంచెం అక్కడ డ్యూ కూడా పడే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. కాబట్టి మరి సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక టీం చూసాక ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటాం. మరి ఇంగ్లాండ్ మనం చూసినాం కదా T20 సిరీస్ లో ఏ విధంగా రాణించలో అదే సేమ్ స్క్వాడ్ అయితే ఉంటుంది. ఒక జో రూట్ ఒక్కడే ఈ టీం కి అయితే ఆడవుతాడు. బట్ మీద అంతా కూడా సేమ్ అని చెప్పుకోవచ్చు. మరి T20 స్క్వాడ్ అయిన ఈ వన్డే స్క్వాడ్ అనేది ఓన్లీ జో రూట్ ఒక్కడే మనకి డిఫరెంట్ గా కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా డిసప్పాయింట్ చేసి మరి అక్కడ T20 సిరీస్ లో ఖచ్చితంగా ఈ వన్డే సిరీస్ గెలుద్దామని అయితే వీళ్ళైతే చూస్తారు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణించడానికి మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళిద్దరు ఓపెనర్స్ అండ్ నెంబర్ 3 లో జో రూట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జో రూట్ మాత్రం మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. T20 లో మనం చూస్తున్నాం ఏ విధంగా ఇక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో అతను ఒక్కడే చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతున్నాడు. ఇక బౌలింగ్ నోడ్ మొత్తం అక్కడ మనకి T20 సిరీస్ లో ఏ బౌలింగ్ లైనప్ ఉంది ఇక్కడ కూడా అదే సేమ్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే అక్కడ బెంట్ అక్కటైన ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ కూడా బర్లకు దిగుతారు. ఇక నెంబర్ 3 లో జో రూట్, 4 లో హ్యారీ బ్రూక్, 5 లో జోస్ బట్లర్, 6 లో లయం లివింగ్స్టోన్, 7 లో జెమీ ఓటన్, 8 లో బ్రైడెన్ క్రార్స్, 9 లో హాదిల్ రషీద్, 10 లో జో ఫ్రాడ్జర్, 11 లో మార్కుడు. సో ఓవరాల్ చూసుకుని మరి లైనప్ మొత్తం చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే కెప్టెన్ కైండ్ హెడ్ కోచ్ కి చాలా హెడ్ ఎక్ అవుతుంది. మరి వికెట్ కీపర్ ఎవరు, స్పిన్నర్లు ఎవరు? స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఇంకా మనకి అక్కడ కన్ఫ్యూజన్ అయితే కనబడుతుంది. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా 3 స్పిన్నర్లు ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది ఈ మ్యాచ్ లో. మరి ఆ 3 ఎవరనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనం మెయిన్ చూసుకుంటే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఇట్లకి వెళ్ళి 3కి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. అండ్ 2 పేసర్లతో బరిలోకి దిగుతారు. ప్యూర్ పేసర్లతో షమ్మి అని హర్షదీప్ ఖచ్చితంగా ఉంటారు ప్లేయింగ్ లెవెల్ లో విత్ హార్దిక్ పాండ్యా థర్డ్ సీమర్ గా ఉంటాడు. ఇక 3 స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. 2 ఆల్రౌండర్లు అండ్ లేదంటే ఒక ఆల్రౌండర్ 2 స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. అంటే మెయిన్ స్పిన్నర్లు జడేజా, అక్షరారు, వాషింగ్టన్ సుందర్ అండ్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లో అయితే ఉంటారు. మరి ఈ విధంగా అయితే వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ అక్కడ మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి అక్షర్కి ఇస్తారా, జడేజాకి ఇస్తారా, వాషింగ్టన్ సుందర్కి ఇస్తారా? ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ప్లేయింగ్ లో ఉంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఆ మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అనేది మనకి రెగ్యులర్ గా వస్తాయి కాబట్టి వాళ్ళిద్దరు ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది కాంబినేషన్ అయితే. ఇక ఫైనల్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే ఉంటాడు అక్కడ వైస్ కెప్టెన్ కాబట్టి. ఇక రోహిత్ శర్మ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి ఈ సిరీస్ అయితే. మరి ఇక్కడ ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరేపు శుభ్మన్ గిల్ కూడా చాలా అక్కడ బయట నుంచి అయితే కాంబినేషన్ అయితే మనకైతే కనబడుతుంది. SSV జేఎస్లో ఉన్నాడు. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ కూడా ఓడిఐస్ కి ఛాన్స్ అయితే అతను కూడా రెచ్చిపోదామని అతను చూస్తున్నాడు. సో కాబట్టి శుభ్మన్ గిల్ కి మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా స్ట్రాంగెస్ట్ ఫార్మేట్ ఏదంటే ఈ వన్డే ఫార్మేట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే దగ్గర అయితే సెంచరీ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్టు ఈ గ్రౌండ్ లో అయితే విరాట్ కోహ్లీకి మంచి ఆవరేజ్ ఉంది, మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మరి అదే రికార్డును ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది ఈ మ్యాచ్ లో కూడా. ఇక నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా గత వరల్డ్ కప్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించిండో. అండ్ రీసెంట్ గా డొమెస్టిక్ లో కూడా చాలా బెటర్ ఫామ్ లో అవుతున్నాడు. సో అదే ఫామ్ ను ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5 లో అక్కడ మనం చూసుకుంటే KL రాహుల్, రిషబ్ పంత్ టాస్ పడరాక ఈ కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఒకవేళ గిట్ట KL రాహుల్ తో వెళ్తే మాత్రం మనకి నెంబర్ 6 రాక మొత్తం రైట్ హ్యాండర్స్ ఉంటారు.
లేదు మాకు ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా రిషబ్ పంత్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ కేఎల్ రాహుల్ గత వరల్డ్ కప్లో మనం చూసినాక చాలా బెటర్ రానిచ్చిండు. బట్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో కొంచెం అక్కడ షెల్లోకి వెళ్తున్నట్టు అయితే మనకైతే కనబడుతుంది. అదే రిషబ్ పంత్ ఉంటే కొంచెం అక్కడ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చూడాలి మరి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి కేఎల్ రాహుల్ లేదంటే రిషబ్ పంత్. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి. ఎందుకంటే మనం ఒక ఎక్స్ట్రా బ్యాట్మెన్ ఆడిపించుకోవచ్చు, లేదంటే ఎక్స్ట్రా బౌలర్ని కూడా ఆడిపించుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ఉంటుంది. బోత్ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఈక్వల్ ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ అయితే. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా రవీంద్ర జడేజాకి ఇస్తారు. ఎందుకంటే రవీంద్ర జడేజాకి మంచి రికార్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు వన్డే ఫార్మాట్ లో, విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. సో కాబట్టి ఫస్ట్ ప్లేయర్ అయితే రవీంద్ర జడేజా వైపు వెళ్ళొచ్చు. బట్ అవుట్ ఆఫ్ ది ఛాన్సెస్ అక్కడ అక్షర్ పటేల్ కూడా ఇతనికి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాడు. మరి ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ మరి రవీంద్ర జడేజా వైపు వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. అవుట్ ఆఫ్ ది ఛాన్సెస్ అక్కడ అక్షర్ పటేల్ కూడా ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు. మరి ఇంజూరీ నుంచి అయితే కంబ్యాక్ అయితే చేస్తున్నాడు. మరి ఇతను ఏ విధంగా రాస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లతో అయితే బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఈ సినారియోతో అయితే బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమ్మి కూడా ఇంజూరీ నుంచి అయితే వస్తున్నాడు. ఆల్రెడీ T20 ఫార్మాట్ ఆడినప్పుడు కూడా ఇంకా ఇతని దగ్గర నుంచి అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ T20 లో మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తూ వస్తున్నాడో. బట్ ODIs కి వచ్చేసరికి ఇంకా ఇతనైతే ప్రూవ్ చేసుకోలేడు. సో చూడాలి మరి ఈ సిరీస్ లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 లో అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేసిండో. ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక్కడ క్లిక్ అయినకో ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ స్కోర్ లో కూడా మనం చూస్తాం అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ లో కూడా మనం అయితే చూస్తాం ఇతనైతే. సో ఆ విధంగా అయితే ఉంది ఇతని పర్ఫార్మెన్స్ అయితే మరి T20 లో. చూడాలి మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, 8 లో కుల్దీప్ యాదవ్, 9 లో మొహమ్మద్ షమి, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. అక్కడ మనకి ఒకళ్ళ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఆడితే మాత్రం కొంచెం అక్కడ మనకి నెంబర్ 7 రకం బ్యాటింగ్ ఉంది. లేదు ఇద్దరు ఆల్రౌండర్లతో స్పిన్ ఆల్రౌండర్లతో వెళ్తే మాత్రం నెంబర్ 8 రకం బ్యాటింగ్ అయితే ఉంటుంది. బట్ ఎనివే ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్ గా మనకి కనబడుతుంది. ఇక మరోవైపు ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఈ వన్డే సిరీస్ గెలుద్దామని వాళ్ళైతే చూస్తారు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లింక్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.